నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాల్ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ విభాగానికి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ముఖ్యంగా అమరావతి నుండి విశాఖ వరకు బహుజనులకు దక్కిందేమిటి? కమ్మలకేమో రియల్ ఎస్టేట్లు, రెడ్లకు రాజకీయ ఆధిపత్యమా? రాజధానులు మారాయి, పాలక కులాలు కూడా మారుతున్నాయి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బతుకులు మారాయా? అనుకున్నదొకటి అయ్యిందొకటి. బోల్తా పడ్డావులే బుల్బుల్ పెట్ట అన్నట్టే బహుజనుల పరిస్థితి తయారైంది. ముందు నొయ్యి, వెనుక గొయ్యి. పెనం మీద నుంచి పొయ్యిలోకి ఏ రాయి అయితేనేమి పళ్ళు ఓడగొట్టడానికి. ఈ సామెతలు, నుడికారాలు, జాతీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజం యొక్క పరిస్థితిని చూస్తే సహజంగానే గుర్తొస్తున్నాయి. 2014లో అమరావతి పేరుతో ఒక కళ చూపించారు. ప్రపంచ స్థాయి రాజధాని అన్నారు, సింగపూర్ మోడల్ అన్నారు, అభివృద్ధి వికేంద్రీకరణ కూడా అన్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ అమరావతి పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమి దక్కింది? 2024 వరకు వైసీపీ పాలన కూడా చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పాలన జరుగుతున్న తరుణంలో మరో ప్రశ్న సమాజం మీద ఉంది. పాలకులు మారితే బహుజనుల బ్రతుకులు మారుతాయా? కేవలం రియల్ ఎస్టేట్ మ్యాపులే మారుతున్నాయి. అమరావతి దళిత ఆత్మగౌరవాన్ని సమాధి కట్టిన రాజకీయం. అమరావతి పాలనను విశ్లేషిస్తే దళితుల ఆత్మగౌరవానికి తీవ్రంగా దెబ్బతీసిన అనేక సంఘటనలు గుర్తొస్తాయి. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అన్న వ్యాఖ్యలు మర్చిపోయారేమో. మురికివాడల్లో పుట్టిన వారికి మురికి ఆలోచనలే వస్తాయి అన్న అవమానకరమైన వ్యాఖ్యల వరకు దళిత గౌరవాన్ని కించిపరిచి రాజకీయ సంస్కృతిని బహిరంగంగా కల్పించింది. ఇదంతా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అన్నారు. రాజధాని భవనాలు కట్టే ముందు మనుషుల గౌరవం నిలబడాలి, పెరగాలి. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు భారీగా మళ్లించబడ్డాయనే విమర్శలు వచ్చాయి. సంక్షేమం పేరుతో డబ్బులు ప్రకటించినా భూములు కోల్పోయిన దళితులకు శాశ్వత ఆర్థిక భద్రత కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు కొనసాగాయి. రాపూరు నుండి గరగపర్రు వరకు బహుజనాల అవమానాల చరిత్ర. నెల్లూరు జిల్లా రాపూరు ఘటనలో దళిత గ్రామాలపై జరిగిన దాడులు, మహిళలపై అమానుష ఆరోపణలు, అక్రమ కేసులు ఇవన్నీ బహుజన సమాజంలో ఇంకా మర్చిపోలేని గాయాలుగా మిగిలిపోయాయి. గరగపర్రులో బాబాసాహెబ్ విగ్రహం పెట్టడానికి కూడా నిరోధించడం, సామాజిక బహిష్కరణ ఘటనలు ఇవన్నీ జరిగాయి. ఇవి కేవలం గ్రామస్థాయి వివాదాలు కావు. ఇవి ఈ రాష్ట్రంలో కుల ఆధిపత్యం ఎంత బలంగా ఉందో చూపించే ఘటనలు. బాబాసాహెబ్ విగ్రహం కూడా భరించలేని సమాజం సమానత్వాన్ని ఎలా భరిస్తుంది? పెదగొట్టుపాడులో జరిగిన దళిత అవమాన సంఘటనలు, చర్చిలోకి చొరబడి కుల దౌర్జన్యం చేసిన సంఘటనలు మర్చిపోయి ఉంటారు. ఇవన్నీ దళిత ఉద్యమకారులు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. అమరావతి ఉద్యమం ప్రజా ఉద్యమమా లేక రియల్ ఎస్టేట్ ఉద్యమమా? అమరావతి ఉద్యమం నిజంగా రైతులు, పేదలు, బహుజనుల ఉద్యమమా లేక భూ విలువలు పడిపోయాయనే భయంతో సాగిన రియల్ ఎస్టేట్ ఉద్యమమా అన్న ప్రశ్న ఇప్పటికీ సమాజంలో ఉంది. సిఏఏ, ఎన్ఆర్సీ, అట్రాసిటీ చట్టం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ వంటి జాతీయ సమస్యలపై రోడ్లపై కనిపించని చాలామంది అమరావతి
విషయంలో మాత్రం ఉద్యమకారులుగా మారారనే విమర్శలు వచ్చాయి. దేశ సమస్యలపై మౌనం, రియల్ ఎస్టేట్పై ఉద్యమం. ఇదే ప్రజాస్వామ్యమా? టీడీపీ తర్వాత వైసీపీ, ఇప్పుడు మళ్ళీ టీడీపీ. బహుజనులకు దక్కిందేమిటి? వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు బహుజన సమాజం ఆశించింది, కనీసం గత అన్యాయాలపై చర్యలు తీసుకుంటారని భావించారు. కానీ ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. రాపూర్ ఘటనలో న్యాయం జరిగిందా? పెదగొట్టిపాడు ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకున్నారా? గరగపరులో బాబాసాహెబ్ విగ్రహం సమస్య పూర్తిగా పరిష్కరించబడిందా? అక్కడ ఒక మర్డర్ జరిగింది, దాన్ని ఏమన్నా పరిష్కరించారా? ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్లు పూర్తిగా అమలు జరిగాయా? బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకు నిజమైన పరిపాలన స్వేచ్ఛ ఉందా? మంత్రులకు కుర్చీలు వచ్చాయి, కానీ అధికార ఫైళ్లు మాత్రం ఇంకా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. వైసీపీ కాలంలో 3 రాజధానులు అనే నినాదం వచ్చింది, కానీ బహుజన సమాజం అడిగిన ప్రశ్న వేరేది. రాజధాని వికేంద్రీకరణ కాదు, రాజకీయ అధికార వికేంద్రీకరణ ఎక్కడ జరిగింది? కమ్మల ఆధిపత్యంలో రియల్ ఎస్టేట్ తర్వాత రెడ్ల ఆధిపత్య రాజకీయ రియల్ ఎస్టేట్ మోడల్ వచ్చిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. సంక్షేమం పేరుతో నగదు, కానీ స్వయం ఉపాధి ఎక్కడ? 10,000 15,000 పంచడం పరిపాలన కాదు. బహుజనులను పరిశ్రమల యజమానులుగా, ఉత్పత్తిదారులుగా, విద్యావంతులుగా, భూమి హక్కుదారులుగా వచ్చే విధానాలు నిజమైన పరిపాలన. బటన్ నొక్కి డబ్బులు పంచడం సులువు, కానీ పేదవాడిని యజమానిగా మార్చడం చాలా కష్టం. లెదర్ పార్కులు, ఇండస్ట్రియల్ క్లస్టర్సు, ప్రభుత్వ విద్య బలోపేతం, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, ఇవే దీర్ఘకాలిక సామాజిక న్యాయానికి మార్గాలు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ప్రభుత్వ వైద్యం వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, బీసీ ఎస్సీ ఎస్టీ యువతను పరిశ్రమల వైపు తీసుకువెళ్ళడం, ఇవి జరగకుండా కేవలం సంక్షేమ పథకాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయనే విమర్శ బలపడుతుంది. రాజధాని ఎక్కడన్నది కాదు, అధికారం ఎవరి చేతిలో ఉంది అన్నదే అసలు ప్రశ్న. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధాని ఎక్కడ ఉన్నా బహుజనులకు నిజమైన రాజకీయ, ఆర్థిక, పరిపాలన అధికారాలు రాకపోతే ప్రయోజనం ఏమిటి? రాజధాని భవనం మారిపోతే సరిపోదు, రాజ్యాధికారం కూడా మారాలి. 3 ప్రాంతాల్లో మినీ హైకోర్టు బెంచీలు లేక మినీ సచివాలయాలు ప్రాంతీయ పరిపాలన కేంద్రాలుగా ఉండాలి. ఎక్కడ వనరులు ఉన్నాయో అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయాలి. శివరామకృష్ణన్ కమిటీ సూచనలు మాదిరిగా సమతుల్య అభివృద్ధి జరగాలి. ఈరోజు బహుజన సమాజం ఒక పెద్ద ప్రశ్న అడగాలి. కమ్మలు చేస్తున్న పాలనలోనే మేము బాగుపడలేదంటే రెడ్డి పాలనలో అయినా నిజమైన అధికార భాగస్వామ్యం వచ్చిందా? టీడీపీ అయినా వైసీపీ అయినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నారు. రాజధానులు మారినా బతుకులు మారవు. బహుజనులకు కావాల్సింది రాజధాని కాదు, రాజ్యాధికారం. ఆ దిశలో బహుజనులు ఆలోచించాలి. ఈ రాజధానులను ప్రధానంగా కేంద్రీకృతం చేసుకొని మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా అక్కడే కేంద్రీకృతం చేసుకొని మిగతా ప్రాంతాలన్నిటినీ నిర్వీర్యం చేయటం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట 1 సెంటు భూమి కూడా దళితుల చేతుల్లో లేకుండా, ఎస్టీ చేతుల్లో లేకుండా, బీసీల చేతుల్లో లేకుండా చేయటానికి అనేక కుటీల ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమి ఎవరి చేతుల్లో ఉంటుందో వారికే పాలన ఉంటుంది. భూమిపై అధికారం మనకి లేనంతకాలం పాలన మన చేతుల్లోకి రాదు. కనుక ఈ 28 సంక్షేమ స్కీములు రద్దు చేసి బహుజన సంక్షేమ
స్కీములు రాజ్యాంగబద్ధమని, ఈ రాజ్యాంగబద్ధంగా అయిన స్కీములను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంతవరకు వాటిని పట్టించుకోలేదంటే మనలో ఎంత చైతన్యం ఉంది? ఎందుకు ఈ చదువుకునే హక్కును కూడా, మనం ఉన్నత విద్యను చదువుకునే హక్కును కూడా ఈ ప్రభుత్వాలు, ఈ రెండు ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎందుకు వంచిస్తున్నాయో ప్రజలందరూ గుర్తెరగాలి. ఈ విషయాలు ముఖ్యంగా గ్రామాలకు చేరాలి. ఆ దిశలో మీరందరూ ఈ ఛానల్ ప్రమోట్ చేస్తారని, ఈ విషయాలన్నీ అందరికి తెలియజేస్తారని మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. మీ ఇంట్లో ఈ విషయాలు తెలియకపోతే మీ పిల్లలను అడగండి. వారన్నా ఇది సబ్స్క్రైబ్ అంటే డబ్బులు ఏదో ఇవ్వడం కాదు, డబ్బులు నెలకి ఇవ్వడం అవేం కాదు. ఎక్కువ మందికి రీచ్ కావాలని నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను.